బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. యూపీఐ వంటి డిజిటల్ చెల్లింపులపై ఇప్పుడు రీసెంట్గా టాక్సేషన్ చట్టంలో చేంజెస్ వచ్చినట్లుగా మనకి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. అండ్ ఆ చట్టం ప్రకారం ఇప్పటి నుంచి ఎవరైనా డిజిటల్ చెల్లింపులు, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరిగితే దానిపైన ట్యాక్స్లు పడతాయన్నమాట. ఇది ఎప్పటి నుంచి అమలవుతుంది? అసలు ఈ న్యూస్ ఫేక్ న్యూసా, లేకపోతే నిజంగానే ఈ బిల్లు పాస్ అయిందా? లోక్సభ దీనికి ఆమోదం తెలిపిందా? దీని గురించి మనతో మాట్లాడడానికి హైకోర్టు సీనియర్ అడ్వకేట్ పృథ్వీరాజ్ గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఏంటి ఈ న్యూస్? ఫస్ట్ ఆఫ్ ఆల్, లోక్సభ దీనికి ఆమోదం చెప్పింది, ఈ టాక్సేషన్ చట్టంలో సవరణలు జరిగాయి అని న్యూస్ వస్తుంది. నిజంగానే సవరణలు జరిగాయా? జరిగితే ఎలాంటి సవరణలు జరిగాయి? ఇది ఫేక్ న్యూసా, లేకపోతే నిజమైన న్యూసేనా? మనకి డిజిటల్ కరెన్సీ మనం స్టార్ట్ చేయాలి అన్నది ఒక నోషన్ ఒక 10 years నుంచి నడుస్తున్నటువంటి ఒక ప్రాతిపదిక మీద ఈ డిజిటల్ కరెన్సీని తీసుకొస్తున్నాము. అంటే ప్రీవియస్ మనం ఏంటంటే మనం ఈ కార్డ్స్, స్వైపింగ్ కార్డ్స్ మనకు ఉండేది. తర్వాత వీఆర్ ఫోన్ తోటి మనం పేటిఎమ్స్ కానీ పేపాల్స్ కానీ ఏదైతే మనం చేస్తున్నాం రూపీతోటి కానీ చేసే ట్రాన్సాక్షన్స్ అనేది కేవలం స్కానింగ్ సిస్టమ్ తోటి మనం చేయడం జరిగింది. ప్రీవియస్ ఇంతకుముందు ఫైనాన్స్ మినిస్టర్ చేసినటువంటి ఒక వ్యక్తి ఏంటి టమాటాలు మనకి మా దీంట్లో జరుగుతుందా, ఎంత ఫనీగా ఉంది అని చెప్పేసిన వాళ్ళు ఈ రోజున దాన్నే ట్రోల్ చేస్తున్నారు. ప్రతి సిస్టంలోనూ ఈ యూపీఐ పేమెంట్స్ జరుగుతున్నాయి. ఈవెన్ ఈ లాస్ట్ స్టేజ్లో ఉన్న బెగ్గర్స్ కూడా దే ఆర్ షోయింగ్ ద స్కానర్ అండ్ ఆస్కింగ్ ప్లీజ్ డూ ద ట్రాన్సాక్షన్. అంటే ఈ ట్రాన్సాక్షన్ జరగటం అన్నది కంట్రీకి చాలా అడ్వాంటేజ్. ఎంత అడ్వాంటేజ్ అంటే ట్యాక్స్ పేయర్స్ ఎక్కువ మంది పెరుగుతారు. మనం ఎప్పుడు కూడా ఒక కరెన్సీ బ్యాటిల్ అంటే బ్యాటిల్ కింద చెప్దాం. మనం డిమానిటైజేషన్ వచ్చింది. డిమానిటైజేషన్ వస్తే కొన్ని కరెన్సీస్ బ్యాన్ చేశారు, కొత్త కరెన్సీస్ వచ్చినాయి. దీన్ని చేయడానికి ఒక ఫార్ములా ఉంది, వాళ్ళకి గవర్నమెంట్ దగ్గర ఒక ఫార్ములా ఉంది. ఏది చేసినా సరే ఒక పర్వర్షన్ అన్నది జనాల్లో క్రియేట్ చేసే సెక్టర్స్ పెరుగుతాయి. వాళ్ళకి ఏంటంటే ఇది నచ్చదు. ఇది నచ్చదు అనే దాన్ని ఏంటంటే మార్పుని ఒప్పుకునేటువంటి పరిస్థితిలో జనాల్ని రావద్దు అని చెప్పేటువంటి జనాలు ఈ ఎల్లో మీడియాస్ని మెయింటైన్ చేస్తారు. ఎందుకంత ఖచ్చితంగా చెప్తున్నానంటే మనకి టిల్ జూన్, ఈ ఇయర్లో టిల్ జూన్, ఇంకా ఫర్దర్గా చెప్పట్లా, లాస్ట్ ఇయర్ చెప్పట్లా, ఎన్ని ట్రాన్సాక్షన్ జరుగుంటాయి అనుకుంటున్నా? అవుతాయి చాలా. 26 lakh బిలియన్ డాలర్స్ ట్రాన్సాక్షన్ జరిగినాయి. ఎంతమంది చేశారంటే 50 కోట్ల మంది చేశారు. 50 కోట్ల మంది సగం పాపులేషను, అంటే చిన్నపిల్లలు తీసేస్తే సగం పాపులేషను ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఒకళ్ళు ఖచ్చితంగా దాన్ని యూపీఐ ట్రాన్సాక్షన్ చేశారు, రెవెన్యూ నడిపారు. ఇప్పుడు యూపీఐ ట్రాన్సాక్షన్ 2 విధాలుగా డివైడ్ చేద్దాం. కస్టమర్ ఓరియంటెడ్ యూపీఐ ట్రాన్సాక్షన్, బిజినెస్ ఓరియంటెడ్ యూపీఐ ట్రాన్సాక్షన్. ఇప్పుడు ఉదయశ్రీకి నేను ఒక 500 ఇవ్వాలి, ఉదయశ్రీకి నేను 500 ఇవ్వాలి, లేకపోతే 5,000 ఇవ్వాలి. నాకు ఉదయశ్రీకి ఏంటంటే షీ ఆస్క్డ్ మీ ఫర్ జనరల్ ట్రాన్సాక్షన్. ఇది కస్టమర్ బేస్డ్ ట్రాన్సాక్షన్. ఉదయశ్రీ వెళ్ళి ఒక బ్యూటీ పార్లర్లోనో ఎక్కడో ఒక డబ్బు కట్టడానికి 5,000 కట్టింది, లేకపోతే 500 కట్టింది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి ఉదయశ్రీ? డిఫరెన్స్ ఈజ్ దట్ కస్టమర్ బేస్డ్, బిజినెస్ బేస్డ్. నాకు ఉదయశ్రీకి జరిగినటువంటి ఈ ట్రాన్సాక్షన్లో 500 రూపీస్ ఏదైతే 500 to 5,000 జరిగే ట్రాన్సాక్షన్లో యూపీఐ ట్యాక్సేషన్ అనేది పెడితే కనుక మంచి పద్ధతి కాదు. ఇదే ఉదయశ్రీ వెళ్ళి షాప్లో కనుక ఒక లేకపోతే సర్వీసెస్ తీసుకున్నా ఖచ్చితంగా వాళ్ళు ట్యాక్స్ పే చేసి తీరాలి. ఈ రకంగా చేయటం వల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్ అనేది లబ్ధి పొందటానికి లేకపోతే ట్యాక్సేషన్ మీదకి వెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది. దీనిని డిఫరెన్షియేట్ చేయటానికి గవర్నమెంట్ ఈజ్ టేకింగ్ సమ్ స్టెప్స్. ఇప్పుడు 29 లక్షల కోట్లు ఈ జూన్ వరకు జరిగినటువంటి, అంటే జనవరి నుంచి జూన్ వరకు 29 లక్షల కోట్లు. ఐఎమ్ టెలింగ్ ఇట్స్ ఎన్ ఆడ్ ఫిగర్ చెప్తున్నా. 29,30,000 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది. ఈ డబ్బంతా కూడా కస్టమర్స్ దగ్గర నడిచే డబ్బు అయితే ఇంత ఫ్లో రాదు.
బిజినెస్ ట్రాన్సాక్షన్లో జరిగేటువంటి డబ్బుకి అవును. ఖచ్చితంగా ఇంత డబ్బు ఉంటుంది. అంటే ఎవరైనా ఒక మర్చెంట్ ఇంకొక మర్చెంట్ తోటి జరిగే ట్రాన్సాక్షన్ యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తే కనుక ఈజ్ ఇట్ ఏ ట్యాక్సిబుల్ అమౌంట్ ఆర్ నాన్ ట్యాక్సిబుల్ అమౌంట్? దట్ ఈస్ ద గవర్నమెంట్ ఈస్ టేకింగ్. జయరాం రమేష్ అడిగినటువంటి క్వశ్చన్కి కూడా ఫైనాన్స్ మినిస్టర్ ఆన్సర్ అదే చెప్పింది. డోంట్ మేక్ కంట్రీ ఇంటూ ఎ పర్వర్షన్. యూ డోంట్ వాంట్ ఎనీథింగ్. డిమానిటరేషన్ యూ డోంట్ వాంట్. UPI you don't want. అవును. Money banking for zero account and 100% of country citizens must have accounts, you don't want. Anything you don't want. You don't want any monetary changes. ఓల్డ్ పాత పద్ధతులే కావాలనుకునేటువంటి సిస్టంలో మీరున్నారు. ప్రస్తుతం కంట్రీ అంత ప్రపంచం అంతా ఒక సిస్టంలో వెళ్తుంది. మనం ఎప్పుడైతే యూపీఐ పేమెంట్ చేసామో బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నాటో కంట్రీస్ అంటే ఈ యూరోపియన్ కంట్రీస్ కానీ కొన్ని ఏషియన్ కంట్రీస్ కానీ అమెరికా లాంటి కంట్రీస్ కానీ స్టిల్ వాళ్ళు యూపీఐలో లేరు. అవునా? ఇండియా డెవలప్ అయిందా లేదా? డెఫినెట్లీ డెవలప్డ్. మీరు నేపాల్ వెళ్ళండి, లేకపోతే శ్రీలంక వెళ్ళండి, ఫిలిప్పీన్స్ వెళ్ళండి, యూపీఐ ఉండదు. యూ హ్యావ్ టు పే క్యాష్. ఎక్కువ టూరిస్ట్ వెళ్ళేటువంటి కంట్రీస్ ఏదైతే ఉన్నాయో అక్కడ మీరు క్యాష్ ఫ్లో ఇవ్వాలి. అంటే కొంచెం డెవలప్డ్ కంట్రీస్ తీసుకుందాం, ఫ్రాన్స్ వెళ్ళండి, జర్మనీ వెళ్ళండి, కెనడా వెళ్ళండి, స్టిల్ యూ హ్యావ్ టు పే క్యాష్. ఇక్కడ మనం క్యాష్ పే చేస్తున్నాం. మనం ఎందుకు చేయట్లేదు? మనం పెరిగింది. ట్రాన్స్పరెన్సీ కూడా ఉంటది కదా ఇక్కడ. డెఫినెట్లీ. అంటే ఇప్పుడు పెట్రోల్ బంక్ వెళ్ళి మనం ఒక లీటర్ కొట్టించుకుంటే కనుక లీటర్ కాస్ట్ అనేది 90 రూపాయలు 30 పైసలు అయితే వాడు 90 రూపాయలు 30 పైసలే తీసుకుంటాడు. అవును. 100 రూపాయలు తీసుకోడు. అవును. 70 పైసలు మీకు ఆదా జరుగుతుంది. డిజిటల్ కరెన్సీ ఫస్ట్ తీసుకొచ్చేటప్పుడు చెప్పినట్టు గవర్నమెంట్ చెప్పినటువంటి సిస్టమ్ ఇది. కానీ పాత ఇదివరకు ఉండేటువంటి ఫైనాన్స్ మినిస్టర్స్ వాళ్ళు ఏమన్నారంటే ఇది జరగదు అన్నారు, జరిగి చూపించారు. ఎంత జరిగి చూపించారంటే 29 లక్షల కోట్లు బై ద 2026 జూన్ కల్లా 29 లక్షల కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగింది. ఇట్ ఎనీ ఫామ్. మన పెద్ద పెద్ద ఈవెంట్స్ చాలా జరిగినాయి. ప్రయాగ్రాజ్ ఈవెంట్ జరిగింది, ఢిల్లీలో ఈవెంట్స్ జరిగింది. ఎట్లా జరిగినా సరే ట్రాన్సాక్షన్ అనేది ఇట్ కేమ్ ఇన్ టు లైట్. ప్రీవియస్ ఏమైపోయేది, కరెన్సీ మోసుకెళ్ళేవారు, ఆ సిస్టమ్ పోయింది. ఒక డే అయినా బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసుకోండి, బ్యాంక్ అయితే అన్లిమిటెడ్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. అదే మీరు ఈ పేపాల్స్లో అయితే కనుక లేదా రూపీలో కానీ పేటిఎంలో కానీ అయితే కొంచెం ట్రాన్సాక్షన్ 50,000 1 lakh రూపీస్ చేసుకోవచ్చు. బట్ ట్రాన్సాక్షన్స్ విల్ బి డన్. మళ్ళీ ఇక్కడ కంపేర్ చేసేటప్పుడు మర్చెంట్ ట్రాన్సాక్షన్స్ డిఫరెంట్, కస్టమర్ ట్రాన్సాక్షన్స్ డిఫరెంట్. కస్టమర్ ట్రాన్సాక్షన్ ఎంత చేస్తారు? మ్యాక్సిమం 5,000 చేస్తారు. మర్చెంట్ ట్రాన్సాక్షన్ ఎంత చేస్తారు? 5,000 అబోవ్ చేస్తారు. వాళ్ళకి ట్యాక్సేషన్ అనేది పెట్టాలి. ఇది ప్రపోజల్ టు ద గవర్నమెంట్. ఇప్పుడు అంటే ప్రతి ట్రాన్సాక్షన్ పైన ట్యాక్స్లు అనేవి కాదా, ఓన్లీ బిజినెస్ చేసే వాళ్ళకేనా? ఇప్పుడు తీసుకొచ్చిన చేంజెస్ ఇవేనా? బిజినెస్ చేసుకునే వాళ్ళకి ట్యాక్సేషన్ సిస్టమ్ ఇస్ ఇన్ ట్రయల్ ప్రాసెస్. బిల్ ఈజ్ మేడ్, ట్రయల్ ప్రాసెస్. అంటే ఫస్ట్ బిజినెస్ పీపుల్ కావాలి. గవర్నమెంట్ ఏం చెప్పిందంటే 29 లక్షలు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఒక సిస్టమ్ ఒకటి ఉంది. ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కొన్ని రిబేట్స్ ఇచ్చారు. చాలామందికి తెలియదు ఈ విషయం. రిబేట్స్ అండ్ కన్సెషన్స్ ఇచ్చారు. మీరు డిజిటల్లో చేస్తే కనుక ట్యాక్స్ మీద రిబేట్ ఇస్తాము అన్నారు. వాళ్ళు ప్రోత్సహించడం కోసం. అది అయిపోయి 10 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళని ఆపేశారు. ఇంకా వాళ్ళకి రిబేట్ ఇవ్వటం అవసరం లేదు కదా, ఎగ్జామ్షన్స్ ఇవ్వటం. ఆ రిబేట్స్ అనేది ఎంపీఆర్ ఏదైతే ఉందో అది తీసేశారు. అంటే వాళ్ళకి ఇచ్చేటువంటి రిబేట్ సిస్టమ్ తీసేసి వాళ్ళని కూడా స్ట్రీమ్ లైన్ మీకు ఇప్పటి నుంచి మొత్తం కట్టేసేసేయండి. ఇదివరకు ఏం చేశారంటే క్యాష్ కాకుండా మీరు ఒట్టి ఈ ట్రాన్సాక్షన్ చేస్తే మీకు చేసే ట్రాన్సాక్షన్లో ఇంత కన్సెషన్ ఇస్తున్నాము, ట్యాక్స్ కన్సెషన్ ఇస్తున్నాము అని ఒక పాలసీ ఉండేది గవర్నమెంట్ దగ్గర. దానికి ఒక పీరియడ్ ఉండేది. ఆ పీరియడ్ అయిపోయింది. ఆ పీరియడ్ అయిపోయినప్పుడు రెగ్యులర్లీ దే హ్యావ్ టు పే ద అమౌంట్. నౌ దే ఆర్ పేయింగ్. ఇండియా హ్యాస్ టు లుక్ ఇన్ ఏ బ్రాడర్ సెన్స్. విస్తృతంగా చూడాలి. మీకు ఇంత డబ్బు ట్రాన్సాక్షన్ వైట్లో కనపడుతుంది అంటే ట్యాక్సేషన్ ఎంత పెరుగుతుంది మనం చూడాలి.
గవర్నమెంట్కి ఎంత ఆదాయం పెరుగుతుందో చూడాలి, గవర్నమెంట్ ఎన్ని రాకెట్లు తయారు చేయగలుగుతుందో చూడాలి. ఏ కంట్రీ యుద్ధానికి వచ్చినా సరే మీరు రెడీ, మా దగ్గర ఆయుధాలు ఉన్నాయి, మా దగ్గర డబ్బు ఉందని చెప్తాక రెడీ సిద్ధంగా ఉందో చూడాలి. ఆయిల్ షార్టేజ్ వచ్చినా సరే కంట్రీ సస్టైన్ అన్నది చూడాలి. బికాస్ ఆఫ్ వీ గాట్ ఎక్సెస్ అమౌంట్స్ టు సేవ్ ద కంట్రీ ఫస్ట్. సరే, ఇప్పుడు షాపింగ్ మాల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళకి ఎవ్రీడే చాలా ట్రాన్సాక్షన్స్ అవుతూ ఉంటాయి కదా, సో అప్పుడు ఏంటి అక్కడ ఇట్లా ఉంటుంది? మీకు అదే చెప్తున్నా, ఆ ట్రాన్సాక్షన్ని ఒక పాత పద్ధతిని కొత్త పద్ధతిని 2 పద్ధతులు పెట్టుకున్నారు ఉదయశ్రీ. పాత పద్ధతి ఏంటి? క్యాష్ ట్రాన్సాక్షన్ పాత పద్ధతి. కొత్త ట్రాన్సాక్షన్ ఏంటి? డిజిటల్ కరెన్సీ. ఫర్ మేకింగ్ దట్ ఓల్డ్ సిస్టమ్ ఇంటూ ఎవాపరేటింగ్ స్టేజ్, అది ఆవిరైపోవటం కోసం అని చెప్పి డిజిటల్ వాడండి, మీకు ట్యాక్స్ లో మీకు రిబేట్ ఇస్తాను అని చెప్తే, ఇప్పుడు మీకు చూడండి, మీకు బాగా గుర్తుందో లేదో, ఇదే జరుగుతోంది కదా, క్యాష్ అనేది చాలా తగ్గిపోయింది. ఇది వరకు ఒప్పుకునేవారు కాదు, ఇప్పుడు ఒప్పుకుంటున్నారు డిజిటల్ ని. ఎందుకు ఒప్పుకుంటున్నారంటే రాళ్ళు రిబేట్ వస్తుంది వాళ్ళు. ఓకే, ఇప్పుడు అంటే అంటే చాలా తక్కువ సందర్భాల్లో క్యాష్ తీసుకుంటారు, ఇప్పుడు అది కూడా కంప్లీట్ గా డిజిటల్ కి మారిపోయింది. మీకు ఇది వరకు మీకు వచ్చిన కొత్తలో బాగా మీకు గుర్తుందో లేదో, సమ్వేర్ 5 years బ్యాక్ 6 years బ్యాక్ ఏదైతే పాలసీ ఏదైతే ఈ డిజిటల్ వచ్చినట్టు 100% డిజిటల్ వచ్చిన తర్వాత, నో కరెన్సీ క్యారీయింగ్ అనేది, ప్లాస్టిక్ కరెన్సీ అనేది వచ్చిన తర్వాత, ఇనీషియల్లో హోటల్స్ ఒప్పుకోలే, షాపింగ్ మాల్స్ ఒప్పుకోలే, అవన్నీ కూడా మీరు క్యాష్ ఇస్తే తీసుకుంటాం మేము అది ఇవ్వ అన్నారు. అండ్ కొంతమంది అయితే బిజినెస్ పీపుల్ అయితే కనుక మీకు క్యాష్ ఇస్తే కనుక మీకు ట్యాక్సేషన్లో మీకు చూపించకుండా చూస్తాను, నేను జిఎస్టీ లేకుండా చూస్తాను, జిఎస్టీ బిల్ రాకుండా చూస్తాను. మీరు దీంట్లో వేస్తే కానీ జిఎస్టీ వస్తుంది. ఇప్పటికీ కూడా కొన్ని సెక్టర్స్, గోల్డ్ సెక్టర్స్ అండ్ కొన్ని డైమండ్ పర్చేసింగ్, గోల్డ్ పర్చేసింగ్ అండ్ సమ్ కాస్మెటిక్ పర్చేజెస్లో వాళ్ళు ఇప్పటికే అంటారు మీరు జిఎస్టీ లేకుండా ఇవ్వమంటారా, జిఎస్టీ ఇచ్చేవాడు. బట్ గవర్నమెంట్ బికేమ్ టూ సీరియస్ దట్ అట్లాంటి కనుక పర్చేజే కనపడితే మేము స్పేర్ చేయవు అన్నారు. అప్పుడు ఏం చేశారు, ఇప్పుడు వాళ్ళు కూడా జిఎస్టీ తోటి కొనండి, మాకు వల్ల కాదు అంటే క్యాష్ లేదు, క్యాష్ తగ్గించేశారు, కన్సాలిడేట్ చేసి గవర్నమెంట్ బ్యాంకులో పెట్టేసి కూర్చున్నారు, ఇంకా క్యాష్ నడపద్దు. కొన్నాళ్ళు పోయిన తర్వాత మేబీ అది రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ చెప్పాలి, కొన్నాళ్ళు పోయిన తర్వాత క్యాష్ అనేది డిస్ట్రాయ్ చేసి ఇంకా మొత్తం ప్లాస్టిక్లో తీసుకురావాలి. అంటే ఫస్ట్ కంట్రీ అంటే ఏ కంట్రీని ఇండియానే ఎగ్జాంపుల్ చెప్తామ్మా ఉదయశ్రీ. ఎందుకంటే మన దగ్గరే 1,40,00,000 మంది 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఏదో 30 కోట్ల మంది జనాభా 40 కోట్ల మంది జనాభా చూసి భారతదేశం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మనల్ని చూసి ఇంకోటి నేర్చుకోవాలి. అందుకని మనల్ని చూపించాలని చెప్పేసి గవర్నమెంట్స్ ఆర్ మేకింగ్ ఎక్సైజెస్ వేర్ మనం ఇంకొక ఎగ్జాంపుల్ కింద ఉండాలి. ఓకే, యా, ఎగ్జాక్ట్లీ ట్రూ. అంటే ఇట్ మీన్స్ ఇప్పుడు సాధారణ ప్రజలు ఈ టాక్సేషన్ కొత్త బిల్లు గురించి భయపడాల్సిన అవసరం ఏమీ లేదమ్మా. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ పర్వర్షన్. అటువంటి భయపడాల్సిన అవసరం ఏం లేదు. మహా అయితే మీరు ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసుకుంటే మీ ట్రాన్సాక్షన్ లిమిట్స్ వెరిఫికేషన్ చూసుకుని దానిలో ఒక 100 రూపాయలు 200 రూపాయలు ఇట్స్ మినిమం ఎండ్స్లో వెళ్తా తప్ప ఇట్ ఈస్ ఓన్లీ టు క్యాచ్ అప్ ద బిజినెస్ పీపుల్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.